చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్యాలిక్యులేటర్తో కంపేర్ చేస్తున్నారు. క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు కూడా అప్పుడున్న సీఏలు చాలా భయపడ్డారు మా ఉద్యోగాలు పోతాయేమో అని. కానీ ఏం జరిగింది, ఎవరు ఉద్యోగాలు పోలేదు, ఇంకా చాలా ఉద్యోగాలు వచ్చాయి. అలానే ఏఐ కూడా టెంపరీగా కొన్ని ఉద్యోగాలు పోవచ్చేమో కానీ భవిష్యత్తులో చాలా కొత్త ఉద్యోగాలు వస్తాయి. సో భవిష్యత్తులో ఉద్యోగాలకు ఎటువంటి కొరత లేదు, మన జాబ్ సేఫ్లీ అని ఒక అపోహలో ఉన్నారు. కానీ రియాలిటీలో చెప్పాలంటే క్యాలిక్యులేటర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. క్యాలిక్యులేటర్ అనేది జస్ట్ ఒక టూల్, కానీ ఏఐ అనేది ఇక్కడ ఒక ఇంటెలిజెన్స్. సో మనం ఇచ్చిన టాస్క్కి తగ్గట్టు అది ఆలోచించగలుగుతుంది. ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ని, కోడ్ కావాలంటే కోడ్ని, వీడియోస్ కావాలంటే వీడియోస్ని జనరేట్ చేస్తుంది. ఒక కొత్త జనరేషన్ అది చేస్తుంది. సో మీరు క్యాలిక్యులేటర్ని ఏఐని కంపేర్ చేసి భవిష్యత్తులో మా ఉద్యోగాలు సేఫ్లో ఉంటాయని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు పోతాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయన్న దానికి గ్యారంటీ లేదు. బికాస్ ఏఐ అనేది ఆ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, 2022లో ఉన్న ఏఐ మోడల్స్ని 2025లో ఉన్న ఏఐ మోడల్స్ని కంపేర్ చేసి చూడండి. జస్ట్ ఈ 3 ఇయర్స్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ లెవెల్లో డెవలప్ అయిందంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకా ఎంత డెవలప్ అవుతుంది, నెక్స్ట్ 10 ఇయర్స్లో అది ఇంకా ఎంత డెవలప్ అవుతుంది. సో అప్పుడున్న ఆ టెక్నాలజీకి తగ్గట్టు మనకి స్కిల్స్ ఉంటే మన జాబ్ ఉంటుంది. కానీ అప్పుడు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని కాంపీట్ చేయగలిగే స్కిల్స్ మనం అచీవ్ చేయగలమా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. సో నేనేమంటానంటే ఇప్పుడు మన ఫోకస్ ఒక మంచి జాబ్ తెచ్చుకోవడం మీద ఉండకూడదు. సో మన ఫోకస్ అంతా మనము ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయడం మీద మనం ఫోకస్ చేయగలిగితే, ఒక్కసారి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయగలిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అడ్వాన్స్గా మారినా కూడా మనం ఫైనాన్షియల్లీ సేఫ్గా ఉంటాం. సో మనం జాబ్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అప్పుడు మనం ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్గా ఏఐని వాడుకొని ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎలా అచీవ్ చేసుకోవాలనే దాని గురించి ఆలోచించగలిగితే మన లైఫ్ సెక్యూర్గా ఉంటుంది. అలా కాకుండా కొత్త ఉద్యోగాలు వస్తాయిలే, ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే ఏదో ఒక జాబ్ వస్తుందిలే అని మనం మన లైఫ్ని నెగ్లెక్ట్ చేస్తే తప్పకుండా చాలా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. ఆలోచించండి ఒక్కసారి, మనం ఒక జాబ్ వల్ల హ్యాపీగా ఉంటామా, ఫైనాన్షియల్ ఫ్రీడంగా హ్యాపీగా ఉంటామా? సో ఈ రెండిట్లో ఏది ఈజీ? నాకు తెలిస్తే ఒక జాబ్ తెచ్చుకోవడం కంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయడమే చాలా ఈజీ. బికాస్ ఏ టూల్స్ని మనం వాడుకొని అవ్వచ్చు. ఎలా ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.